లయన్స్ క్లబ్ ఆఫ్ సుప్రీం సభ్యులు ఇందిరా రమణమూర్తి పుట్టినరోజు సందర్భంగా లయన్ సాంబశివరావు కుసుమ దంపతుల ఆధ్వర్యంలో కొత్తూరు తాడేపల్లిలో ఉన్న వేద పాఠశాల నందు నిత్యావసర వస్తువులు చెప్పులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లయన్స్ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ అన్నపురెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ సంస్కృతం అంటే ఆయనకు చాలా ఇష్టమని, బాగా విద్యను అభ్యసించి ప్రయోజనకు అవ్వాలని పాఠశాల విద్యార్థులకు సూచించారు. క్లబ్ అధ్యక్షురాలు వి పద్మాలయ్య మాట్లాడుతూ సుప్రీం క్లబ్ ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు అనేక అనాథ ఆశ్రమాలలో అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ లయన్ మద్దినేని చక్రధర్, లయన్ అమర్నాథ్, జిఎంటి కోఆర్డినేటర్ సెక్రటరీ రామలింగరాజు, పాజిటివ్ ప్రెసిడెంట్ తిరుపతి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు లయన్స్ క్లబ్ సుప్రీం తరపున వేద పాఠశాలలో సరుకులు వారందరికీ వారి సైజుల ప్రకారం చెప్పులు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి నెల నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈరోజు మా క్లబ్ సభ్యులు ఇందిరా రమణమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇస్తున్నాము. వారికి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. జై గురుదత్త. అందరికీ నమస్కారం అండి. చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన అన్నపురెడ్డి కోటిరెడ్డి గారికి, మా క్లబ్ సభ్యులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ వేద పాఠశాలలో నేర్చుకునే విద్యార్థులకి, పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా క్లబ్ సభ్యులు ఇందిరా రమణమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం మా క్లబ్ సభ్యులు అందరూ కలిసి చేయటం జరుగుతుంది. వృద్ధాశ్రమ ఆశ్రమాల్లో మధ్యాహ్నం భోజనాలు జరిపించామండి. ఈ పూట ఇక్కడ ఈ నెల సరుకులు ఈరోజు ఇవ్వటం జరుగుతుందండి. ఆయన పుట్టినరోజు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నాను. జై గురుదత్త. లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ సుప్రీం వారు ఈ వేద పాఠశాలలో ఇందిరా గారి జన్మదిన సందర్భంగా, ఇందిరా రమణమూర్తి గారి జన్మదిన సందర్భంగా మరి సరుకులు, మీకు కావలసినటువంటి నిత్యావసర వస్తువులు ఇక్కడ ఇవ్వటం అనేటువంటిది చాలా సంతోషం. మరి ఈ వేద పాఠశాల ఎంతో ఉదాత్తమైన భావాలతో మన సంస్కృతిని పరిరక్షించాలనేటువంటి ఒక సదుద్దేశంతో, సత్సంకల్పంతో, ఆ తర్వాత మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో వేద పండితులయ్యి మన వేదాన్ని నలువైపులా వ్యాప్తి చెందించాలి అనేటువంటి ఒక ఆకాంక్షతో తలపెట్టినటువంటి కార్యక్రమం మరింత విజయవంతం కావాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఒక్క మాట విజయవాడ సుప్రీం క్లబ్ వారి గురించి నిరంతరం నిర్విరామంగా సమాజంలో అభాగ్యులకు, అన్నార్తులకు ఆదుకోవాలనేటువంటి తపన చాలా ఎక్కువగా కలిగి ఉన్నటువంటి సభ్యులు. ముఖ్యంగా పద్మాలయ్య గారు అధ్యక్షులుగా మరి అనేక కార్యక్రమాలు, మరి ఉదాహరణకి వీధుల్లో అనాథలుగా ఉండి ఏమీ లేనటువంటి వాళ్ళంతా చేరదీసి మన జర్నలిస్ట్ మిత్రులు ఒక చోట ఏర్పాటు చేసి వారికి ఆహారాన్ని, వైద్యాన్ని ఇలాంటివి అందిస్తూ ఉంటే మరి అక్కడ వారికి కావాల్సినటువంటి భోజన సదుపాయాలన్నీ కూడా ఒక పూట 100 రోజులు ఏర్పాటు చేయటం మరి చాలా సంతోషం. ఇట్లా వారు ఎక్కడ ఏది అవసరమో అక్కడ ప్రత్యక్షమై ఈ క్లబ్ వారు సేవలు అందిస్తున్నారు. వారిని కూడా అభినందిస్తున్నాను. ఇట్లా ఇక మీ విషయానికి వస్తే, మీరు ఒక సంకల్ప బలంతో, ఒక పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో మీ విద్యను అభ్యసించినట్లయితే మరి మీరు అద్భుతాలు సృష్టించగలరు. మీరందరూ వేద పాఠశాలలో ఉన్నారు, వేదం చదువుకుంటా ఉన్నారు, సంస్కృతం బాగా వంటబట్టి ఉంటుంది. అవునా? సంస్కృతంలోనే కదా మీరు వేదాభ్యాసం చేసేది.
కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూడగానే సంస్కృతంలో నేను నేర్చుకున్న ఒక మంచి శ్లోకం మీకు వినిపించాలనిపించింది. అదేమంటే, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజకాస్తత్ర దుర్లభ. అమంత్రం అక్షరం నాస్తి, పవిత్రమైన మంత్రాన్ని తయారు చేయటానికి పనికిరాని అక్షరమే లేదట. అలానే నాస్తి మూలం అనౌషధం, ఈ సృష్టిలో 5,50,000 రకాల పైగా పుష్పించే మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కలో కూడా ఔషధ గుణం ఉన్నదట. నీకు నాకు తెలియకపోవచ్చు. మనకి వేప, తులసి ఇలాంటి మొక్కల ఔషధ గుణమే తెలుసు, కానీ ప్రతి మొక్కలో కూడా ఔషధ గుణం ఉన్నదట. అట్లానే అయోగ్య పురుషో నాస్తి, మానవులలో అయోగ్యులు ఎవరూ లేరు, విద్యార్థులలో తెలివి తక్కువ వారు ఎవరూ లేరు. ప్రతి విద్యార్థిలో అమోఘమైన శక్తి, అపారమైన తెలివితేటలు, విశేషమైన ప్రజ్ఞా పాఠవాలు ఉంటాయి. మరి ఎందుకు అందరూ విజయవంతం? లయన్స్ ఇంటర్నేషనల్ అనేది ఒక సేవా సంస్థ. ఆ సేవా సంస్థలో చిగురుపాటి వరప్రసాద్ గారని మా పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు, వారి పిలుపు మేరకు ఏపీ లయన్స్ సేవా యజ్ఞం అని ఒక యజ్ఞం తీసుకున్నాము. ఆ యజ్ఞంలో 100 రోజుల పాటు నిరంతరం సేవా కార్యక్రమాలు చేయాలని, ఏపీ వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అన్ని చోట్లను సేవలు జరుగుతూ ఉండాలని వారు కోరారు. వారి కోరిక మేరకు మా జిల్లా గవర్నర్ గారి పిలుపు మేరకు ఈ సేవా యజ్ఞంలో భాగంగా మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సుప్రీంకోర్టు తరపున. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ నవంబర్ నెల మొత్తం చాలా చోట్ల డయాబెటిక్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తూ దాని గురించి అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అలాగే కార్నర్ స్టోర్ అని పాతపాడులో ఉన్న వృద్ధాశ్రమంలో నిత్యం అన్నప్రసాద వితరణ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాము. అలాగే దాంట్లో భాగంగానే ఈరోజే మొదలుపెట్టాము. మా పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోటిరెడ్డి గారి చేతుల మీద గుండా మీకు ఇలా ఇవ్వాలని చెప్పి సంకల్పించుకున్నాము. ఇది మా అదృష్టంగా భావిస్తాం మీకు ఇవ్వటం అనేది. మేమేం దానం చేయట్లేదు, అలా మీకు ఇవ్వటం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీన్ని సంకల్పించిన వాళ్ళు మన కుసుమ గారు, సాంబశివరావు గారు, మా లయన్స్ క్లబ్ సభ్యులు అనమాట. వాళ్ళిద్దరు సంకల్పం చేసుకుని మీకు ఎలాగైనా అందజేయాలని చెప్పి అందరినీ కలుపుకొని మీకు ఇలా అందజేయగలుగుతున్నాము. దీన్ని మీరు ఆశీర్వదించి దీన్ని ఇలా కంటిన్యూ చేసేట్టుగా ఆ సేవా సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని, మీరు బాగుండాలి, మేము అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకోవాల్సిన కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అవునవును. కార్నర్ స్టోన్ అవునండి. ఓకే అది వీలు అందుకనే శతమానం భవతే శతాయుష్మాన్. God bless you.